మనసా నీ మరుమమేందో ఎరుగనైతి మనసా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాలు ఈదగలిగే బలం నీకున్నా. నేను నాదనే మాట మరువవెందుకు, స్వార్థమనే బందికాన విడవవెందుకు, నీవు విడవవెందుకు. మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా. మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా. గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. గుళ్ళు గోపురాలు ఎన్నో మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వెందుకు, వెనక నుంచి పొడిచే పాడు గుణం ఎందుకు, పాడు గుణం ఎందుకు. మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా. మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన. సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అణువణువును మార్చగలిగిన. మనసులున్న మాయ పొరలు త్రుంచవెందుకు, నువ్వు మనిషిలాగా ఒక్క దినం బ్రతకవెందుకు, నీవు బ్రతకవెందుకు. మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా. మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా. మనసా నీ మరుమమేందో ఎరుగనైతి మనసా. నీ మరుమమేందో ఎరుగనైతి మనసా. నేను చాలాసార్లు ఏడ్చినాడు ఈ పాట. అంటే ఇది విన్న పాట, బయట పాట నేను పాడింది కాదు. ఈ పాట నేను రోజు పాడతా. నేను ఈ పాట పాడి చాలాసార్లు ఏడిచిన రోజులు ఉన్నాయి. నన్ను నేను ఇట్లా నేను రవీంద్రలా ఉన్నాను అసలు. ఇది నాకు సంబంధించింది, నా మనసు నేను వాళ్ళకి సంబంధించి ఫస్ట్ అసలు మనిషి కాదు కదా, మనసు అంటున్నారు. అంటే ఎవరికి లేదు అది. నువ్వు ఎట్లున్నావు ఫస్ట్ అసలు, నువ్వు ఎందుకు ఎదుటోడు ఎదుగుతావు, నువ్వు అట్లా ఉంటావు, నువ్వు ఎట్లు అంటే మీరు అంటున్నారు కదా కరెక్టే కదా. మన పక్కోడు మారకపోతే నువ్వు మారి లాభం ఏందిరా భయ్. అందరూ ఎవరు లేడు, నువ్వు అందరూ కరెక్టే. బుడవ పెట్టుకుని ఆడేటోళ్ళు ఉట్టి తిరిగి ఆడేటోళ్ళు. అంటే నీ పక్కలో ఉన్న వాళ్ళు కూడా నీతో పాటు దిగాలని నీకు అనిపించడం అనేది ఉన్నది కదా, అది మనిషికి మాత్రమే ఉంది. ఎందుకంటే మిగతా జీవరాశులకి గుణం ఇవ్వలేదు. మరి ఇచ్చిన నువ్వెట్లుంటున్నావు అనేది ఇప్పుడు సమాజం. అన్ని జీవరాశులను ఉద్ధరించగలిగే కెపాసిటీ ఉన్న మనము తోటి మనిషి ఎదుగుతా అంటే భరించలేకపోతున్నాను. చాలా కుక్క పిల్ల మీద ఉన్న ప్రేమ మీకు, పిల్లి పిల్ల మీద ప్రేమ కోళ్ళు కాబట్టి వాడు మనిషి ఎట్లా పోతున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు. అదే వాడు అందరూ వేస్తారు కదా, వాడు ఇట్లా ఇప్పుడు ఈ మనిషి ఇట్లా కషాయ కోసుడు కుక్కని పెంచుకుంటాడు. అవును అవును, అదేంటి కుక్కలు ఓకే కానీ మనిషి ఓకే కదా. చూడండి ఎంత ఎంత దుర్మార్గమైన ఆలోచన. అంటే ఈ భావన నీకు ఎప్పుడు వస్తుందంటే ఇదే దీన్ని మనము ఆ మనసు అనే ఏదైతే ఉందో దాన్ని మనం ట్యూన్ చేయగలగాలి. దాన్ని అంటే మనసు బుద్ధి కంట్రోల్లోకి రావాలి. ఇప్పుడు కర్మ ఏంటంటే మనసు కంట్రోల్లో బుద్ధి ఉంది, ఏది మంచో ఏది చెడు అనే నిర్ణయం తీసుకునే లేకు దానికి నచ్చిన సైడ్ ఇష్టమైనట్టు రూపుతుంది. దాన్ని ఒకప్పుడు మన విద్యలో ఉండే, మన భారతీయ విద్యలో దీని మీదే బుద్ధిని తీసుకొచ్చి మనసుని తీసుకొచ్చి బుద్ధి లోపల ఉంచేవాడు. అందుకే బుద్ధి తీసుకునే నిర్ణయంలో అర్హత. యథాశక్తి కాదు, యథాబుద్ధి. ఆ బుద్ధి ఇవాళ మనకు దూరమైంది. కారణం ఏంటంటే కావాల్సిన సమాచారం ఇష్టం ఉన్నట్టు వచ్చి అదే రైట్ అనుకుని ఆ యూట్యూబ్ ఎంత పెద్ద సమస్య అండి ఇవాళ. అంటే ఎక్కువ సమాచారం చెడ్డదే వస్తుంది, మంచిది రావట్లేదు. మన పిల్లలు అది నేర్చుకుంటున్నారు. అట్రాక్ట్ చేయడం అనేది రాంగ్కి అట్రాక్ట్ అవుతున్నారు, రైట్కి చేయాలి. సో ఇది